अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. ఈరోజు ఫిబ్రవరి 25వ తేదీ బాబా జయంతి సందర్భముగా నేను కొన్ని విషయాలతో మీ ముందుకు వచ్చాను. పశ్చిమ భారతంలోని మహారాష్ట్రలో పుణ్యభూమిగా పిలువబడే పూనా నగరములో 1894వ సంవత్సరము ఫిబ్రవరి 25వ తేదీ తెల్లవారుజామున 5 గంటలకు ముందేగర్ షెహరియార్ ఇరానీ షిరీన్ భాను అనేది పార్సీ పుణ్య దంపతులకు 2వ సంతానముగా మెహర్ బాబా జన్మించారు. ఆయన జన్మ నామధేయము మెర్వాన్ షహరియార్ ఇరానీ. కానీ కాలక్రమంలో ఆయన చూపించే వాత్సల్యము, ప్రేమను చవిచూసిన శిష్యులు మెర్వాన్ను మెహర్ బాబా అని సంబోధించడం మొదలుపెట్టారు. మెహర్ బాబా అనగా కరుణామయుడైన తండ్రి, కరుణామయుడైన తండ్రి అని అర్థము. మెహర్ బాబాకు చివరి వరకు అదే పేరు సార్థక నామధేయమైనది. ఓ పర్వర్ధిగార్, సర్వపోషక, సర్వరక్షణ, నీవు ఆదియును అంతము లేనివాడువు, అద్వయుడువు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెవ్వరునూ ఎరుంగనేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశనము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు. దివ్య చక్షువులతో గాని నిన్నెవ్వరూ చూడలేరు. నీవు ఎల్లప్పుడూ నుంటివి, నీవు ఎల్లప్పుడూ నున్నావు, నీవు ఎల్లప్పుడూ నుందువు. నీవు అంతటను గలవు, నీవు అన్నింటా ఉన్నావు. మరి నీవు అంతటికీ అన్నింటికీ ఆవలనుందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందు ఉన్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకములలో ఉన్నావు, ముల్లోకములకు ఆవల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు. అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడవు. నీవు శక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లాహ్, ఇలాహి, యజ్దాన్, ఆహూర్, మజ్దా, ప్రియతముడైన భగవంతుడవు. నీవు ఈజత్ అనబడు ఏకైక పూజ్యుడవు. ఇది ప్రభు మెహర్ బాబా స్తుతి.
ఇది 13 ఆగస్టు 1953 సంవత్సరంలో డెహ్రాడూన్లో ప్రభుస్థితి చేశారు. జీవిత గమ్యాన్ని చేరుకోవడం కోసం మానవాళికి అవతార్ మెహర్ బాబా ఎన్నో మార్గాలు సూచించారు, ఎన్నో సందేశాలు ఇచ్చారు, ప్రార్థనలు చేశారు. నేను మేల్కొల్పుటకే గాని బోధించుటకు రాలేదు, నేను మేలుకొల్పుటకే గాని బోధించుటకు రాలేదు అని మెహర్ బాబా స్పష్టముగా చెప్పారు. భగవంతుణ్ణి ప్రేమించుటయే జీవిత పరమార్థము, భగవంతుడితో ఐక్యము కావటమే జీవిత గమ్యము. భగవంతుణ్ణి ఆచరణలో ఎలా ప్రేమించాలో యుగావతారుడైన మెహర్ బాబా ఈ విధంగా వివరించారు. భగవంతుణ్ణి ఆచరణలో ఎలా ప్రేమించాలో యుగావతారుడైన మెహర్ బాబా ఈ విధముగా వివరించారు. మన తోటి మానవులను ప్రేమించుటయే మిక్కిలి ఆచరణాత్మకంగా భగవంతుని ప్రేమించుట. మన ఆత్మీయుల పట్ల మనకు ఎలాంటి కనికరము ఉంటుందో ఇతరుల పట్ల కూడా అటువంటి కనికరమే మనకు ఉంటే మనము భగవంతుని ప్రేమిస్తున్నట్లే. ఇతరులలో దోషాలను ఎంచడానికి బదులుగా మనలోనున్న దోషాలను మనము చూసినచో మనము భగవంతుని ప్రేమిస్తున్నట్లే. మన కోసం ఇతరులకు దోచుకోవడానికి బదులు ఇతరుల కోసం మనలను మనమే దోచిపెట్టినచో మనము భగవంతుణ్ణి ప్రేమిస్తున్నట్లే. ఇతరుల బాధలలో బాధను, ఇతరుల సంతోషములో సంతోషాన్ని అనుభూతి పొందినట్లయితే మనము భగవంతుణ్ణి ప్రేమిస్తున్నట్లే. మన దురదృష్టాలను గూర్చి విచారించడం కంటే మనము ఎంతోమంది కంటే మిక్కిలి అదృష్టవంతులమని భావించినచో మనము భగవంతుని ప్రేమిస్తున్నట్లే. మనకు ప్రాప్తించినది ఈశ్వరేచ్ఛగా అంగీకరిస్తూ దానిని ఓర్పుతో తృప్తితో భరించినచో మనము భగవంతుని ప్రేమిస్తున్నట్లే. భగవంతుని సృష్టిలోని ఏ ప్రాణికి హాని లేదా బాధ కలిగించకుండా ఉండడమే దైవం పట్ల చూపగలిగే అతి ఉన్నతమైన భక్తి ఆరాధన అని అవగాహన చేసుకొని భావించినచో మనము భగవంతుని ప్రేమిస్తున్నట్లే. భగవంతుని ప్రేమించవలసిన రీతిలో ప్రేమించాలంటే భగవంతుని ప్రేమించుటయే జీవిత గమ్యమని ఎరిగి భగవంతుడే మన స్వస్వరూపము అని కనుగొని మనము భగవంతుని కోసమే జీవించాలి, భగవంతుని కోసమే మరణించాలి. మానవ రూపంలో ఉన్న భగవంతుణ్ణి అనగా అవతార పురుషుణ్ణి ప్రేమించడం ద్వారా అతి త్వరగా జీవిత గమ్యాన్ని చేరుకోవచ్చని మెహర్ బాబా చెప్పారు. నవంబర్ 8 మెహరాబాద్లో చేసిన పశ్చాత్తాప ప్రార్థన. ఇది చాలా ప్రధానమైనది. పశ్చాత్తాప ప్రార్థన. ఓం పరబ్రహ్మ పరమాత్మ యా యజ్ఞాన్ లా ఇలాహ ఇల్లిల్లాహ్, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమ దయానిధివగు ఓ ఈశ్వరా, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషముచే
ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకను ముఖ్యముగా కూడా పరులకు నాశనమును గూర్చినట్టు మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగు చేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలగవలనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. అపార దయానిధి వగువో ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటికి మమ్ము క్షమింప వేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలులు మోగుచున్న మమ్మలను క్షమింప వేడుకొనుచున్నాము. ఇది పశ్చాత్తాప ప్రార్థన. చాలా అమోఘంగా ఉంది, చాలా గొప్పగా ఉంది. ఇది మనం ఖచ్చితంగా మెహర్ బాబాని పూజిస్తూ, ఆరాధిస్తూ ఈ పశ్చాత్తాప ప్రార్థన ప్రతిరోజు చేసుకుంటే మీరు పునీతులు అవుతారేమో, నేను పునీతుని అవుతానేమో. మెహర్ బాబాకు జై, మెహర్ బాబాకు జై, మెహర్ బాబాకు జై, మెహర్ బాబాకు జై. నేను మానవ రూపధారి అయిన భగవంతుడను, నేను ఉన్నతోన్నతుడను, నేను సనాతన పురుషుడను, నేను అవతార పురుషుడను, నేనే రాముణ్ణి, నేనే కృష్ణుణ్ణి, నేనే బుద్ధుణ్ణి, నేనే యేసును, నేనే మహమ్మదును. మరలా ఇప్పుడు మెహర్ బాబాగా వచ్చాను. ఈ సృష్టి అంతటికీ తండ్రి అయిన భగవంతుడు ఒక్కడే అని ప్రపంచంలో ఉన్న మతములను చాటుతున్నాయి కదా, ఆ తండ్రిని నేనే మెహర్ బాబాగా వచ్చాను అని మెహర్ బాబా స్వయముగా తన దివ్యత్వ స్థాయి గురించి ప్రపంచానికి ఇలా పరిచయం చేసుకున్నారు. మెహర్ బాబాకి జై, మెహర్ బాబాకి జై, మెహర్ బాబాకి జై.